కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఉన్న దళిత బీసీ మైనార్టీ ఎస్టీ కాలనీలకు శ్మశానాలు ఏర్పాటు చేసి హద్దులు కనబర్చి ప్రహారీ గోడలు ఏర్పాటు చేయాలని బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితవాడల్లో శ్మశానాలు ఉన్నప్పటికీ భూ కబ్జాదారుల చేతికి వెళ్లిపోయాయని, వాటికి హద్దులు కనబర్చి దళితవాడలో శ్మశానాలకు కేటాయించాలని వారు కోరారు. తక్షణమే వాటికి హద్దులు ఏర్పాటు చేసి శ్మశాన వాటికలో భారీ గోడలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ వేసి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించి కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా నేను చెండూరులో గొడవ జరిగింది సార్. చెండూరులో అట్లాంటి సార్ అది సార్ మేము దాంట్లో మీరు యాక్షన్ తీసుకుని సార్ మాకు న్యాయం చేయండి సార్. శ్మశానాలు టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ కూడా. అది ఎస్సీలకు శ్మశానాలు అనేది పూర్వమండల మండలం చిద్దవరం దళిత గిరిజన బీసీ మైనార్టీలకు సంబంధించి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా ఎంతో కొంత శ్మశాన వాటిక ఉంటే వాటిని ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని ఆక్రమించుకొని అక్కడ అనగాన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలను బెదిరించి ఆ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా లేని శ్మశాన వాటికలను ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి వాటికి దోవలు ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అదేవిధంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. రెండో కాలం ఉన్న స్థలాలకు పారుగోడలు అలాంటివి ఏం లేవు. దానివల్ల అగ్రవర్ణాలు ఇతర కులస్తులు వచ్చేసి వీటిని ఆక్రమించుకోవడం ఒకటే జరుగుతుంది. మరి గతంలో జస్టిస్ పుణ్య కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్లో గతంలో అనేక చట్టం అయితే తెచ్చారు. ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వాటికి కేటాయించి శ్మశాన వాటికలకు ఏర్పాటు చేయాలా. శ్మశాన వాటికలు అక్కడ ఏమేమి వసతులు లేవు అవన్నీ ఆ డబ్బులతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం చెప్పింది. చట్టం ఉంది, కానీ చట్టాన్ని గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా ఆ ప్రభుత్వం ఆడుతుంది. ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వము దాని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించి అసలు ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో ఎస్సీ ఎస్టీ దళిత శ్మశాన వాటికలు అన్నిటి కూడా శ్మశాన వాటికలు పారిగోడలు ఆడ రూములు బోరింగు ఇట్లా వేసి షెడ్లు వేసి నీటి సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.